గంగా కిచెన్‌లో ఆలోచిస్తూ గంగాధర్‌ని చూసిన దగ్గర నుంచి తనైతే చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శరత్ వచ్చి జాహ్నవి నాకు టిఫిన్ పెట్టు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో జాహ్నవి అయితే ఉప్మా తీసుకొచ్చి తన ప్లేట్‌లో పెట్టి టేబుల్ మీద తనకి దగ్గరికి తీసుకొస్తుంది. అప్పుడు శరత్ చూసి ఏంటి జాను నేను ఉప్మా తిననని తెలుసు కదా! నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా! నువ్వేంటి మళ్ళీ నాకు ఉప్మానే పెట్టావు అని చెప్పనైతే అంటాడు. దాంతో టిఫిన్ అయితే వేరేది తెస్తానని చెప్పని టిఫిన్ పెడుతూ ఉంటే చట్నీకి తన మీదైతే పడుతుంది. దాంతో "ఏమైంది జాహ్నవి నీకు? ఈరోజు ఏంటి నువ్వు ఒంట్లో బాగుందా లేదా?" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "సారీ అండి చూసుకోలేదు పైన పడిందని" చెప్పని తనని తుడుస్తూ ఉంటుంది. ఇంతలో శరత్ అయితే పైకి లేసి తనని గట్టిగా పట్టుకొని "ఏమైందో చెప్పు చెప్పు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "ఏం లేదండి బానే ఉన్నాను. నాకు ఇబ్బందిగా ఏమీ లేదు" అంటాడు. "నువ్వు నీ మంచి చెడు నేను కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు? ఇంట్లో ఓకేనా చెప్పు" అని బుజ్జగిస్తూ మరీ అడుగుతూ ఉంటాడు. తనకి ఏమన్నా జ్వరం ఉందా అని చెప్పనైతే తన చేతితో ఒళ్ళు పట్టుకొని తల మీద అదంతా చేతులు పెడుతూ ఉంటాడు. దాంతో అక్కడికి ఒక్కసారిగా గంగాధర్ వచ్చి చూస్తాడు. చూసి వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. "ఏమైందో చెప్పు" అని శరత్ మాత్రం జాహ్నవిని వదలకుండా మరి పట్టుకొని అడుగుతూనే ఉంటాడు. ఒక్కసారిగా గంగా అయితే అటు డోర్ వైపు చూడగానే అక్కడ గంగాధర్ ఉంటాడు. గంగాధర్‌ని చూసి తనైతే చాలా అంటే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. గంగాధర్ గూడా జాహ్నవిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అట్లా ఉండటంతో చాలా బాధతో తన గతంలో జరిగిన తను మంచిగా ఉన్నవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఇలాంటి సిట్యుయేషన్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదు గంగా అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. కానీ శరత్ మాత్రం జ్వరమే ఉందా అని చెప్పని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాడు. ఇక జాహ్నవి అయితే గంగాధర్‌ని చూసి షాక్ అయిపోయి ఇంక అక్కడి నుంచయితే నేను ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పనైతే వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ గంగాధర్‌నయితే చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే శరత్ అయితే గంగాధర్‌ని చూస్తూ ఉన్న జాహ్నవిని చూసి తను కూడా ఏంటి జాహ్నవి ఒక్కసారిగా ఏంటి ఇట్లాగా అయిపోయింది? ఇప్పటి వరకు బానే ఉంది కదా! తనని చూసి ఎందుకు షాక్ అయిపోయింది అని చెప్పనైతే గంగాధర్ వైపు శరత్ కూడా చూస్తూ ఉంటాడు. గంగ మాత్రం తనని అలాగే చూస్తూ అక్కడి నుంచయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెళ్ళిపోగానే శరత్ అయితే ఏంటి నీకు ఇక్కడ పని ఎందుకొచ్చావని చెప్పనైతే అంటూ ఉంటాడు. నేను కార్ కీస్ కోసం వచ్చాను అని చెప్పనైతే అంటాడు. దాంతో నీకు ఇప్పుడు కార్ కీస్‌తో ఏం పని ఉంది అని చెప్పని అంటుంటే నేను కారు క్లీన్ చేయాలనుకుంటున్నాను అంటాడు. సరే అని చెప్పని అతనెళ్ళి కార్ కీస్ ఇస్తూ నీకు మినిమమ్ మేనర్స్ కూడా లేదా? డోర్ కొట్టి రావాలని తెలీదా అని చెప్పనైతే తనని తిడతాడు.